హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో చేయక వారం అవుతుంది. ఈ వారం మొత్తం కూడా ఏం నడిచిందో మీకు తెలిసిందేనా. ముచ్చట్ల గురించి ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. గంటకంటే ముందు ఛానల్ ని కొత్తగా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే మీరు వద్దన్న అప్డేట్లు ఇచ్చేస్తా. జనాలని బాధ పెట్టనికి కాదు గానీ నాలెడ్జ్ కోసం కొన్ని వీడియోలు అయితే చేయాల్సి వస్తుంది. అందుకోసమే ఈ డిస్క్లైమర్ అన్నట్టు. ఇక వీడియోలకు పోతే కంట్రీ మొత్తం వెయిట్ చేసి చూసినా ఏపీ ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి. వేరే లెవెల్ మెజారిటీతోని మన కూటమి అయితే విన్ అయిపోయింది. గివనే మాకు తెలిసిందేనాక తెలియని ముచ్చటేమని ఉంటే ఎప్పు అని అంటారా. చెప్తా ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ అన్న విన్ అయిన తర్వాత ఒక వీడియో అయితే ఫుల్ వైరల్ అవుతుంది. ఒక్క నైట్ లోనే ఏపీ పాలిటిక్స్ చేంజ్ అయిపోయిందని. ఈ వీడియో చూసిన చాలా మందికి మ్యాటర్ ఏందో అర్థమైంది కానీ ఇంకొంతమందికి అయితే అర్థం కాలేదు. అందరి మైండ్ లో క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు ఆ రోజు నైట్ ఏం జరిగింది, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇంత రియాక్ట్ అయినారు అని. ఇంత పెద్ద బ్లాస్ట్ కి రిలేటెడ్ అయిన ఆ నైట్ ఏం జరిగింది అనేదే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. యాక్చువల్లీ 2019 జగన్ విన్ అవ్వక ముందు కూటమి అనేది ఫామ్ అయింది, మళ్ళీ విడిపోవడం కూడా జరిగింది. ఆ మ్యాటర్ ఏందో తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, దానికోసం మళ్ళీ ఒక వీడియో చేస్తా. అట్లా కలిసి ఉన్న కూటమి 2019 లో కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల విడిపోవడంతో 151 సీట్స్ తో మన జగన్ అన్న అయితే విన్ అయిండు. 2019 ఎలక్షన్స్ నాటికి జగన్ అయితే ఒక్కడే పార్టీ ఫామ్ చేసుకుని మస్తు కష్టపడి విన్ అయిండు అని అంటుంటారు. అండ్ ఒక్కడే 151 సీట్లు కొట్టిందంటే కూడా మస్తు గ్రేట్ అని అనుకున్నారు. ఇంతమంది జనాలు కలిసి జగన్ మీద హోప్స్ పెట్టుకొని విన్ చేసినందుకు జనాలకి మస్తుగా చేయాలి. కానీ వైసీపీ ఎప్పుడైతే రూలింగ్ లోకి వచ్చిందో అసలు పాలిటిక్స్ తీరే మార్చేసింది. ఇప్పటి వరకు పాలిటిక్స్ హిస్టరీలో లేని ట్రోలింగ్ అనేది వైసీపీ నుంచే స్టార్ట్ అయిపోయింది. ఇక వీళ్ళు గెలిచిన కాడికెళ్ళి చేసిన డెవలప్మెంట్ ఎటువైందో ఏమో గానీ పక్క పార్టీల వాళ్ళని తిట్టుడే సరిపోయింది. ఇక వీళ్ళు చేసిన తప్పు అక్కడి నుంచే స్టార్ట్ అయింది అనమాట. వీళ్ళ స్ట్రాటజీ ఏందో అర్థమే కాదు గానీ అపోజిషన్ లో ఉన్న వాళ్ళ వైఫ్ లని చుట్టాలని తిట్టుడే సరిపోయింది. ఇక ఆ ప్రాసెస్ లోనే మన బాబు గారి వైఫ్ ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిరు అసెంబ్లీలో. ఆ మాటల్ని ఫేస్ చేయలేక బాబు గారు మీడియా ముందు ఫస్ట్ టైం మస్తు ఏడ్చిర్రు. ఇదేం దిక్కుమాల స్ట్రాటజీ అర్థం కాదు కానీ వీళ్ళు చేసే కథలకి బాబు గారు అసెంబ్లీలో ప్రామిస్ చేసిరు మళ్ళా సీఎం అయ్యేదాకా అసెంబ్లీలో అడుగు కూడా పెట్టా అని. వీళ్ళు ఇచ్చే పథకాల కంటే కూడా వీళ్ళనే మాటలకే జనాలందరూ విసిగిపోయినారు. అప్పుడే వీళ్ళు చేసిన సెకండ్ మిస్టేక్ ఏంటంటే బాబు గారిని స్కిల్ డెవలప్మెంట్ అనే స్కామ్ కింద అరెస్ట్ చేయించిర్రు. అప్పట్లో బయటకి మస్తుగా రూమర్లు వచ్చినాయి, అసలు ప్రూఫ్లే లేవు కానీ బాబు గారిని అరెస్ట్ చేసేసిర్రు అని. ఈయన అరెస్ట్ చేయించి వైసీపీ వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారో గానీ దానికి కంప్లీట్ ఆపోజిట్ గానే అయిపోయింది. ఎప్పుడైతే బాబు గారిని అరెస్ట్ చేసిర్రో హైదరాబాద్ లో వేరే కంట్రీస్ లా అందరూ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేసిర్రు. అప్పుడే జనాలందరికీ అర్థమైంది బాబు గారు ఇంత మందికి లైఫ్ ఇచ్చిర్రా అని చెప్పేసి. ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయినట్టు వైసీపీ వాళ్ళు ఇరికిద్దాం అనుకుంటే బాబు గారికి అట్లనే టీడీపీ పార్టీకి మొత్తంకి కూడా చాలా పాజిటివిటీ అట్లనే సింపతి వచ్చేసింది. జనాలందరూ కూడా దాని గురించి ఆలోచించడం కూడా అప్పుడే స్టార్ట్ చేసిర్రు. అప్పటికే మన పవన్ కళ్యాణ్ అన్నకి అట్లనే చంద్రబాబు నాయుడు గారికి చాలానే గొడవలు ఉన్నాయి. ఎందుకంటే 2019 ఎలక్షన్స్ టైంలో ఎక్కడైతే టీడీపీకి ఎక్కువ ఓట్స్ వచ్చినాయో ఆ ఓట్స్ ని జనసేన చీల్చేసింది. ఆ ఓట్లు చీల్చడంతోనే వైసీపీకి హెల్ప్ అయిందని చెప్పేసి టీడీపీ వాళ్ళు చాలా కోపమైనారు. కానీ ఎట్లనైనా సరే కూటమి ఏర్పడితేనే వైసీపీని ఓడించగలమని అందరూ అనుకున్నారు. అప్పటికే కూటమిని ఎట్లా ఏర్పాటు చేద్దామా అని అనుకుంటున్న టైంలో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ పవన్ కళ్యాణ్ గారిని కదిలించింది. ఆపోజిషన్ లీడర్ ని అరెస్ట్ చేపిద్దాం అనుకుంటున్న వైసీపీ ఆటలని ఎట్లాగైనా ఆపాలని చెప్పేసి అనుకున్నారు. హిస్టరీలో నిలబడిపోయే డేట్ చెప్తా, గుర్తుపెట్టుకోండి, September 9th, 2023. నాకు తెలిసి ఇప్పటికే వైసీపీ వాళ్ళు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు. ఆ రోజు అట్లా చెయ్యకుండా ఉండాల్సింది అని. ఆ రోజు వాళ్ళు చేసిన ఈ మూడో తప్పుకి రిజల్టే ఇవాల్టి ఏపీ ఎలక్షన్స్ రిజల్ట్. చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అని తెలుసుకున్న వైసీపీ వాళ్ళు ఈయనకి ల్యాండ్ అవ్వడానికి గన్నవరం ఎయిర్పోర్ట్ లో పర్మిషన్ ఇవ్వలేదు. రోడ్ వేలో అయినా సరే వెళ్లి తీరాల్సిందే అని వచ్చిన పవన్ కళ్యాణ్ గాని పోలీసులు అయితే ఆపేసిర్రు. ఇక ఆ రోజు టీవీలో విజువల్స్ చూడాలి గానీ మెంటల్ అవుతారు అసలు. పవన్ కళ్యాణ్ గారికి యూత్ ఫాలోయింగ్ ఎట్లుంటుందో తెలిసి కూడా మళ్ళా ఆయనతోనే పెట్టుకున్నారు. అన్న రోడ్డు మీద వండుకున్నాడు అని తెలుసుకున్న ఫ్యాన్స్, తెలంగాణ ఫ్యాన్స్, ఏపీ ఫ్యాన్స్ అందరు కలిసి రచ్చలేపనికి వచ్చేసిర్రు వాడికి. ఒక పక్క వాన పడుతుంది, ఒక పక్క మన లీడర్ ని అవమానిస్తున్నారు, ఇంకొక పక్క లొల్లిలు, ఇంకొక పక్క పోలీసులు, అయినా కూడా ఎవ్వరు తగ్గలే. ఆ రోజు అర్థమై ఉంటది వైసీపీకి అసలు మనం ఎవరితో పెట్టుకుంటున్నాము, ఇదంతా అవసరమా అని. ఎంతమంది యూత్ వచ్చి పవన్ అన్నకి హెల్ప్ చేస్తుంటే స్టేట్ మొత్తం చూసింది. అసలు ఇదంతా దేనికోసం, ఎందుకు ఇదంతా జరుగుతుంది, ఏమైంది అని జనాలని ఇక్కడ నుంచి ఆలోచించేటట్టు చేసింది సిచ్యువేషన్. ఎన్నో లొల్లిల తర్వాత చంద్రబాబు నాయుడు గారితో కలిసి మాట్లాడి అప్పుడు కూటమి కలిసింది అని అనౌన్స్ చేసిర్రు. అప్పటికే మన కూటమి ఫామ్ అయితే దాని సత్తా ఎట్లుంటదో అని తెలిసిన వైసీపీకి మస్తు భయమైంది. లేదు అప్పుడు భయపడుడేంది, వాళ్ళు ముందే భయపడ్డారు కాబట్టే కదా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేపిద్దాం అనుకున్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఆపేద్దాం అనుకున్నారు. ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉంది కరెక్టే, అట్లనే కూటమి కూడా ఫామ్ చేస్తే బాగుంటది అనే ఐడియా ఉన్నా కూడా అపోజిషన్ పార్టీ లీడర్ అయినా సరే ఆయనకి హెల్ప్ చేయడానికి వచ్చిండంటే మన పవన్ అన్న రేంజ్ ఏందో ఇక్కడనే అర్థమైపోతుంది. కూటమి ఫామ్ చేయడంలో కూడా జనసేన పార్టీ
పార్టీ మన పవన్ అన్న ఎంత కష్టపడ్డారో కూడా ఎవ్వరికి తెలియదు. ఇట్లా ఫామ్ చేసి ఒక వ్యూహం అనేది ఏర్పాటు చేసిండు కాబట్టి ఇవాళ ఏపీ ఇంత సెలబ్రేషన్ చేసుకుంటుంది. కూటమి ఫామ్ చేయాలి అనేది ఈయన దగ్గర నుంచి స్టార్ట్ అయితే సాక్రిఫైస్ కూడా ఈయననే చేయాల్సి వస్తుంది అని తెలిసి కూడా పవన్ అన్న జనసేన పార్టీ అందరూ కన్విన్స్ అయ్యి అడ్జస్ట్ అయ్యి ఇంత ముందుకు వచ్చిర్రు. ఇంత స్ట్రగుల్ అయ్యి ఇంత తగ్గిండు కాబట్టి ఫైనలీ ఇప్పుడు సీఎం క్యాండిడేట్ అనే పేరు తెచ్చుకున్నాడు. అంతెందుకు గెలిచిన తర్వాత టీడీపీ క్యాండిడేట్స్ బీజేపీ క్యాండిడేట్సే అసలు పవన్ కళ్యాణ్ లేకపోతే ఇదంతా జరిగేదే కాదు అని కూడా అన్నారు. సీఎం రేంజ్ ఉండి కూడా ఆయన ఇంత అడ్జస్ట్ అయిండు కాబట్టి ఇవాళ 100% క్లీన్ స్వీప్ తీసుకున్నాడు. ఇంతవరకు పాలిటిక్స్ హిస్టరీలో లేనిది 100% క్లీన్ స్వీప్ కొట్టిందే మన జనసేన. ఇంత మెజారిటీతోని ఇంత మంది గెలిచినా కూడా టీడీపీ క్యాండిడేటే సీఎం అవుతాడని తెలిసి కూడా పవన్ అన్న ఎక్కడ పోతే అక్కడ సీఎం అనే పేరు తప్ప ఇంకా ఏది వినిపిస్తలేదు. పేరుకే ఎమ్మెల్యే కావచ్చు కానీ ఏపీ జనాల దృష్టిలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు సీఎమే. కూటమి ఫామ్ చేసేటప్పుడు కూడా తన సొంత పార్టీకి ఎన్నో కన్విన్సింగ్ మాటలు చెప్పి వాళ్ళని వీళ్ళని అందరినీ సాటిస్ఫై చేసి మరి అందరికీ గెలుపునిచ్చిండు. హిస్టరీని క్రియేట్ చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయిన పవన్ కళ్యాణ్ అన్న గురించి చెప్పుకుంటా పోతే అస్సలు కాదు. ఎవ్వరు కూడా ఆ రోజు రాత్రి జరిగిన యుద్ధంని అస్సలు మర్చిపోలేరు. అండ్ ఇట్లాంటి పాలిటిక్స్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర చాలా ఉంది. అండ్ అలాంటివి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తెలుసుకోవాలని ఉంటే కామెంట్ లో చెప్పేయండి. అండ్ జన సైనికులలో నేను కూడా ఒక దాన్ని అయినందుకు నేనైతే మస్తు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పేయండి. అండ్ ఈ వీడియోకి ఇంతే గైస్. ఎలక్షన్స్ రిజల్ట్ తోని మీరు సాటిస్ఫై అయినారా లేదా అనేది కామెంట్ లో చెప్పేయండి. అట్లనే మన వీడియో నచ్చినట్టయితే అంటే నచ్చకుండా ఎట్లుంటదిలే మన పవన్ కళ్యాణ్ అన్న గురించి కాబట్టి లైక్ చేసేయండి. ఇక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇచ్చేస్తే మీరు వద్దన్న అప్డేట్లు ఇచ్చేస్తా. జై జనసేన, జై హింద్.